ఒక టైం వస్తుందన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి టైం వచ్చింది అంతే. దాన్ని ఆయన ఎలా వినియోగించుకుంటాడనేది కాలం సాక్షిగా ఉంటుంది, మనము సాక్షిగా ఉంటాం. ఎందుకంటే ఈసీ ఇస్తున్నటువంటి డేటా ఆధారంగా ఆయన ఒక రకంగా రఫాడిస్తున్నాడు. మిగతా విషయాలను పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఆయన తప్పు వైఖరి లేదంటే తప్పుగా ప్రొజెక్ట్ కావడం జరుగుతుంది. ఇది నేను ఒక్కడిని చెప్పడం కాదు, తర్వాత పరిణామాలు కూడా అదే రుజువు చేశాయి. రాహుల్ గాంధీ ఇప్పుడు పిక్చర్ అభి బాకీ హాయ్ అంటున్నారనమాట. ఏ విషయం గురించి అంటే ఓట్ చోరీ గురించి. ఓట్ చోరీకి సంబంధించి ఆయన చక్కగా మంచి వ్యూహం ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ గారు నిన్న మింతాదేవి అనే ఒక 124 ఏళ్ల మహిళ తాలూకు పోస్టర్ టీషర్ట్లు వేసుకొని నానా హంగామా చేశారు నిన్నంతా కూడా. ఆమె ఎవరయ్యా అంటే బీహార్లో ఆ 35 ఏళ్ల మహిళని 124 ఏళ్ళుగా అందులో చూపించారనమాట ఓటర్ ఐడీల్లో. ఆయన ప్రదర్శించినట్ల ఆమె కూడా ఉంది. ఆమె వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఇందుకు నేనేమి సిగ్గేం పడట్లేదు, ఎందుకంటే నేను 1990 కింద ఇస్తే అది 1900గా పొరపాటున పడినట్లుంది, అందుకని 124 ఏళ్ళుగా పడింది అన్నారు. ఒకవేళ అందులో ఆమె ప్రమేయం ఉందా లేదా పక్కన పెడితే ఈసీ అంత గుడ్డిగా పనిచేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది కదా. ప్రతిదానికి మేము ప్రతిదీ చెక్ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. ఇది ఓటర్ ఐడీలో నమోదు చేయడమే కాదు, ఇంటెన్సిఫైడ్ రివిజన్ అని చెప్పేసి అంటే అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంట ఓటర్ల జాబితాలో. అంతకుముందు ఈ పేరే వినలేదు, ఇప్పుడు వింటున్నాను. మరి అంత ఇంటెన్సిఫైడ్ రివిజన్లో 124 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారా? బీహార్లో ఇలానే 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా ఇలానే తప్పుపడిందా అంటే లేదట, ఉందట. కానీ అక్కడ ఇదే మళ్ళీ పాయింట్, మొదటిసారిగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారట. చూడండి, 100 ఏళ్లలో ఈ 79 ఏళ్ల మన స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకి ఎప్పుడు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనిపించాలి. ఇప్పుడే అనిపించిందట, ఓకే ఫైన్, చనిపోయే ముందు జీవిత చరమాంకంలో కూడా ఓటేసేద్దాం ఒక్కసారన్నా అనే వాళ్ళ లక్ష్యానికి అందరూ సలాం చేయాల్సిందే. కానీ మరి ఈసీ ఏం చేస్తుంది? అందుకే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పక్కబందీగా వెళ్తున్నారు. ఆయన మీద కేసులు పెడతారా? కావాల్సినంత మద్దతు దక్కుతుంది. పెట్టలేదా జవాబు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మిగిలిన పార్టీలు కూడా ఆయన కలిసి రావాల్సిందే. ఎందుకంటే మీకోసం నా కోసమే కదా ఆయన పోరాడుతుంది. ఈసీ ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ ఒక ఓటుని 4 సార్లు 5 సార్లు వినియోగించవచ్చా? 4-5 జాబితాల్లో కనిపించవచ్చా? అంటే దీనికి కొంతమంది మేధావులు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆధార్ కార్డుని అనుసంధానం చేస్తానంటే వ్యతిరేకిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిన ప్రతిదాన్ని బీజేపీ ఆమోదించిందా? ముందుకు వెళ్ళలేదా? కాంగ్రెస్ చాలా విషయాల్లో వ్యతిరేకిస్తుంది. ఎందుకు మద్దతు ఇవ్వట్లా కాంగ్రెస్? మరి కాంగ్రెస్ చెప్పిన బాటలో ఎందుకు వెళ్ళట్లేదు? అలా కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోతే ఇక దేనికి సమాధానం చెప్తారు? మన ఎన్నికల ప్రక్రియ అంటేనే ఆ ఓటర్ల జాబితానే ఆ తప్పుల తడకలో ఉంటుంది అన్నప్పుడు దాన్ని నివృత్తి చేయకుండా ఆ సందేహాల్ని ఇంకేదేదో మాట్లాడతానంటే ఎలా ఉంటుంది? నోటిఫికేషన్ పలానా రోజుని ఇస్తాను, పలానా రోజు పోలింగ్ ఉంటుంది, పలానా రోజు కౌంటింగ్ రిజల్ట్స్ ఉంటాయి, ఇదే ఐసీ చేసేది. ఎలక్షన్ కమిషన్ అంటే అసలు ఎలక్షన్ టైంలో అదే సుప్రీం అని కూడా చెప్పారు కదా, పోలీస్ పవర్సు, ట్రాన్స్ఫర్ పవర్సు అసలు అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయని. మరి ఇది మాత్రం వాళ్ళ చేతిలో లేదా? చెప్పాలి కదా. బాయ్.